హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన ట్రాక్టర్ పెట్టుకున్న వాళ్ళు ఫినిషింగ్ రాదు అంటారు రైతులు. ఫినిషింగ్ ఎందుకు రాదంటే ఇట్లా చూడండి, వంకాయ చెట్లు ఇలా స్ట్రైట్ ఉన్నాయి. మేమైతే ఇలా వంకాయ చెట్లు కటింగ్ రావాలంటే అడ్డంగా అయితే తోలుతున్నాను అనమాట. ఎప్పుడు కానీ అడ్డంగానే తోలుతాను. ఎందుకంటే స్ట్రైట్గా తోలితే చెట్లను సైడ్కి లాగి ఇలా కంట్లో కాలువలో వేస్తుంది. ఇలా రోడ్డు అయితే అడ్డంగా తోలినామంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. ఒక్కసారికి కట్ అయిపోయింది అనమాట చెట్లు. చూడండి, మనకు ఇలా తోడడం వల్ల మనకు టైమింగ్ సేవ్ అవుతుంది. రైతులు కూడా ఎంత త్వరగా తోలేస్తాను అనుకుంటారు. ఎప్పుడు కానీ ఏదైనా తోటలో ఇలా చూడండి, స్ట్రైట్గా ఉంది లైన్. మనం దీన్ని వచ్చి అడ్డంగా రోడ్డు వేస్తున్నాం అనమాట. ఇలా అడ్డంగా వేయడం వల్ల మనం కొంచెం తోలడానికి డ్రైవర్లకి కానీ ట్రాక్టర్ పెట్టుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తోలడానికి. కానీ ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. ఫినిషింగ్ బాగా రావాలంటే ఇలానే తోలాలన్నమాట. అడ్డంగా తోలాలి. అడ్డంగా తోలితే మళ్ళీ ఇంకోసారి స్ట్రైట్గా తోలుకుంటే మొత్తం ఫినిషింగ్ ఒకేసారి కట్ అయిపోయింది అనమాట 2 సార్లకి. అలా కాకుండా మీరు స్ట్రైట్గా తోలినారంటే 3 సార్లు 4 సార్లు తోలినా కూడా కటింగ్ రాదనమాట. చూడండి, మీరు ఒక్కసారికి ఎంత కటింగ్ వస్తుంది చూడండి. వంకాయ చెట్లు, పెద్ద చెట్లు తోట అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్ రోడ్డు అయితే వేస్తున్నారు. చూడండి, మన పాతబండి టైగర్. నేను ఇప్పుడు దీనికి RPM వచ్చి 18 చెప్పినాను అనమాట. రోడ్డు 18 పెట్టి డీజిల్ ఎంత వెళ్తుందని అడుగుతావా? డీజిల్ అయితే 5 లీటర్లు మినిమం 5 లీటర్లు తాగుతుంది. ఎందుకంటే ఎక్కువ పోదనమాట. ఎక్కువ RPM పెట్టడం వల్ల బండి ఫ్రీగా అయితే వెళుతుంది. క్లచ్ ప్లేట్లు ప్రాబ్లం అనేది రావు. మనం తక్కువ RPM పెట్టుకుని బండి ఎక్కువ లోడ్ తీసుకోవాలంటే క్లచ్ ప్లేట్లు దుబ్బుద్ది. ఇది కన్ఫాము. అందుకనైతే మాకు ఒకసారి మా బండి క్లచ్ ప్లేట్ పోయినప్పుడు ఆయన ఇంజనీర్ చెప్పినాడు అనమాట, మీరు ఎక్కువ RPM పెట్టుకుంటే బండి ఫ్రీగా వెళ్తుంది. డీజిల్ పోయి నేను బాధపడ్డారంటే బండి ఖర్చులు వస్తుంది, రిపేర్లు వస్తుంది చెప్పినాడు. అప్పటి నుంచి నా టైగర్కి అయితే నేను ఎక్కువ RPM అనేది పెట్టి వాడుతున్నాను అనమాట. రోడ్డు కూడా నా టైగర్కి తోలుస్తాను. చూడండి, పర్ఫార్మెన్స్ మాత్రమే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కువ RPM పెడితే బండికి పోయేది ఏముండదు. మినిమం 5 లీటర్ తాగుతుంది అంతే, అందుకంటే ఎక్కువ తాగదు. బండి పెట్టుకున్న వాళ్ళు డీజిల్ తాగని బాధపడ్డారంటే బండి రిపేర్ అయితే వచ్చేస్తుంది. మినిమం RPM అనేది మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తే బండి ప్రాబ్లం అయితే రాదు. చూడండి పర్ఫార్మెన్స్. చూడండి, వంకాయ చెట్లు ఎంత ఉన్నాయి, దీని పర్ఫార్మెన్స్ చూడండి ఎలా కటింగ్ వచ్చిందో. మనకి కటింగ్ బాగా వస్తుంది, ఫినిషింగ్ బాగా వస్తుంది, ప్లస్ వర్క్ స్పీడ్గా అయిపోతుంది. అబ్బా, బండి పెట్టుకున్న వాళ్ళు చూడండి, తోట అయితే నేను అడ్డుగా తోలుతున్నాను. ఇలానే తోలండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కాకపోతే కొంచెం స్లోగా లో గేర్లో వేసుకొని తోలుకోండి, మంచి ఫినిషింగ్ వస్తుంది. డీజిల్ ఎక్కువ పోదు లో గేర్లో తోలుకుంటే. 2 సార్లు తోలితే ఒక్కసారికి ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. చూడండి వంకాయ చెట్లు ఉంటున్నాయో. ఓకే ఫ్రెండ్స్, మన ఈ వీడియో చూసిన రైతులు ఎవరైనా ఉంటే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.